Find L of cos square 2t. Find the Laplace transform of cos square 2t. మనం ఇక్కడ cos square a is equal to 1 plus cos 2a whole by 2 అనే ఫార్ములాని యూస్ చేస్తాం మనం. సో cos square 2t అనేది ఇచ్చిన ప్రాబ్లం. ఇక cos square a దగ్గర a ఉన్న చోట 2t పెట్టండి. అప్పుడు cos square 2t is equal to 1 plus cos 4t whole by 2 అవుతుంది. అంటే cos square a is equal to 1 plus cos 2a whole by 2 అనే ఫార్ములాలో a ఉన్న చోట 2t పెడితే కనుక cos square 2t is equal to 1 plus cos 4t whole by 2 అవుతుంది. సో మనం 1/2 అనే దాన్ని బయటికి కామన్ తీసుకొచ్చి L అనే దాన్ని 1 plus cos 4t మీద లీనియారిటీ ప్రాపర్టీ అప్లై చేస్తే అది L of 1 plus L of cos 4t అవుతుంది. హియర్ we use the formulas L of 1 is equal to 1 by s and L of cos 8 is equal to s by s square plus a square. ఈ టూ ఫార్ములాస్ ని మనం యూస్ చేస్తాం మనం. సో యూస్ చేస్తే 1/2 బయట ఉంటుంది. L of 1 అంటే 1 by s plus L of cos 4t అంటే s by s square plus 16. సో మనం ఇక్కడ 1/2 బయట నుంచి దీన్ని ఎల్సిఎం తీసుకుంటే కింద s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 16 అవుతుంది. పైన 2s స్క్వేర్ ప్లస్ 16 వస్తుంది. పైన న్యూమరేటర్లో ఉన్న 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 8 అవుతుంది. న్యూమరేటర్లో ఉన్న 22 డినామినేటర్ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ ఆన్సర్ ఈజ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 8 బై s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 16. సో ఇలా ఏదైనా ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మన దగ్గర ఉన్నప్పుడు వాటి బేసిక్ ఫార్ములాస్ మనం యూస్ చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లంలో మనం cos square a is equal to 1 plus cos 2a by 2 and L of 1 equal to 1 by s and L of cos 8 is equal to s by s square plus a square అనే ఫార్ములాస్ ని యూస్ చేస్తూ ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ L of sin 2t into sin 3t. బేసిక్గా మనకి సైన్ L of sin 80 ఫార్ములా ఉంది, కానీ ప్రోడక్ట్ మీద ఫార్ములా లేదు ఇప్పటిదాకా మనకి. సో మనం ఈ ప్రాబ్లం ఏం చేసాము అంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, అది L of 1/2 ఇంటూ 2 ఇంటూ sin 2t sin 3t అవుతుంది. సో 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాము. మనం ఇక్కడ ఏ ఫార్ములాస్ యూస్ చేస్తున్నాం, బేసిక్గా 2 sin a sin b ఈజ్ ఈక్వల్ టు cos a minus b minus cos a plus b. 2 sin a sin b ఈజ్ ఈక్వల్ టు cos a minus b minus cos a plus b అనే ఫార్ములా వాడుతున్నాం. అలాగే cos minus theta ఈజ్ ఈక్వల్ టు cos theta అనే ఫార్ములా కూడా యూస్ చేస్తున్నాం. సో దాన్ని అప్లై చేస్తే మనకి హాఫ్ బయట అలాగే ఉంటుంది. L of ఇక్కడ a అంటే 2t b అంటే 3t అనుకుని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములాలో cos 2t minus 3t minus cos 2t plus 3t అని వస్తుంది. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ L of cos మైనస్ t వస్తుంది, కానీ cos మైనస్ theta ఈజ్ ఈక్వల్ టు cos theta అనే ఫార్ములా యూస్ చేసుకుని cos మైనస్ tని cos t గా రాసుకోవచ్చు. సో దట్ గివ్స్ L of cos t మైనస్ L of 2t plus 3t అంటే ఎంత 5t. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ cos t కి s by s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ cos 5t కి s by s స్క్వేర్ ప్లస్ 25. s అనే దాన్ని బయట కామన్ తీసాం మనం. సో s by 2 ఇంటూ 1 by s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 by s స్క్వేర్ ప్లస్ 25. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 12s by s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 25 అని వస్తుంది. సో ఇక్కడ బేసిక్గా ఉన్న ఈ ప్రాబ్లంలో యూస్ చేసినటువంటి ఫార్ములాస్ ఏంటి, 2 sin a sin b ఈజ్ ఈక్వల్ టు cos a minus b minus cos a plus b. cos minus theta ఈజ్ ఈక్వల్ టు cos theta. L of cos 80 ఈజ్ ఈక్వల్ టు s by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అనే ఫార్ములాస్ని యూస్ చేసాము. నెక్స్ట్ యూజింగ్ ద డెఫినిషన్ ఫైండ్ L of f of t. f of t అనే దాని రేంజ్ ఎలా ఇచ్చారు, it's 1 if t is 0 to 2. It's greater than, if t is greater than 2, the function is 2. The f of t is equal to 1 for 0 less than t less than 2. f of t is equal to 2 for t greater than 2. బేసిక్గా f of t అనే ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే L of f of t is equal to integral 0 to infinity e power minus st into f of t dt. This is the basic formula for Laplace transform. మనం ఏం చేస్తున్నాం, 0 to infinity అనే ఇంటర్వెల్ని ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇంటర్వెల్ ఆధారంగా మనం 0 to 2 ఒక ఇంటర్వెల్ కింద, 2 to infinity ఇంకో ఇంటర్వెల్ కింద విడగొట్టాం. ఒకవేళ ప్రాబ్లంలో 3 ఇంటర్వల్స్ ఇచ్చాడు అనుకోండి, అకార్డింగ్ టు దట్ 3 ఇంటర్వల్స్ కి విడగొడతాం మనం. సో ప్రాబ్లంలో ఏవైతే మనకి లిమిట్స్ ఇస్తున్నాడో ఆ లిమిట్స్కి అనుగుణంగా మనం ఇక్కడ ఈ ఇంటర్వెల్ని మనం
సపరేట్ చేస్తూ వస్తాం మనం. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏంటి రాయాలి, 0కి 2కి మధ్యలో వాల్యూ 1 అని ఇచ్చారు కాబట్టి 1 రాయాలి. ఇక 2కి ఇన్ఫినిటీకి మధ్యలో ఎఫ్ ఆఫ్ టీ అంటే 2 to ఇన్ఫినిటీ అంటే గ్రేటర్ దాన్ 2 అవుతుంది కాబట్టి 2 అనేటువంటి వాల్యూ రాయాలి. సో ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 to 2 e power minus st into f of t అంటే 0 to 2 ఇంటర్వల్ లో 1 సబ్స్టిట్యూట్ చేసాం. ఇంటిగ్రల్ 2 to ఇన్ఫినిటీ e power minus st into f of t ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసాం. సో e పవర్ మైనస్ ఏటీ అనే దానికి ఇంటిగ్రేషన్ అవుతుంది e పవర్ మైనస్ ఏటీ బై మైనస్ ఏ అనేది బేసిక్ ఫార్ములా. ఆ బేసిక్ ఫార్ములా వాడడం ద్వారా మనం e పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ బిట్వీన్ ద లిమిట్స్ 0 to 2, అలాగే e పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ లిమిట్స్ బిట్వీన్ 2 to ఇన్ఫినిటీ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ముందు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాము, మైనస్ పెట్టి లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో అప్పర్ లిమిట్ పెడితే ఎంత వస్తుంది, ఇక్కడ e పవర్ మైనస్ 2t by minus s minus e power minus 0. Similarly, ఇక్కడ రెండో పార్ట్ లో e పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ ఉన్నప్పుడు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది, లోవర్ లిమిట్ పెడితే e పవర్ మైనస్ 2s అవుతుంది. సో అలాగా ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వచ్చేసరికి ఈ స్టెప్ మనకి ఎలా వచ్చింది, బేసిక్ ఇంటిగ్రేషన్ అప్లై చేయడం వల్ల వచ్చింది. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా వస్తుంది, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 తెలుసు, దేర్ఫోర్ 0 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి ఈ రకంగా ఆన్సర్ సింప్లిఫై అయింది మనకి. సో ద ఆన్సర్ ఈజ్ 1/s ప్లస్ 1/s ఇంటూ e పవర్ మైనస్ 2s. సో 1/s అనేది కామన్ తీసాము, సో 1 ప్లస్ e పవర్ మైనస్ 2s వస్తుంది. సో బేసిక్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క బేసిక్ డెఫినేషన్ యూజ్ చేసుకుని ఆ డెఫినేషన్ని ఇచ్చిన ఇంటర్వెల్స్ నుంచి సపరేట్ చేసి ఆ ఇంటర్వెల్లో ఉండే ఫంక్షన్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి, ఇన్ జనరల్ ఇప్పుడు కాన్స్టెంట్స్ ఉంటూ ఉంటాయి, సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేసి ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఈ రకమైన ప్రాబ్లమ్స్కి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాము. థ్యాంక్ యూ.